సంగారెడ్డి జిల్లా పటాన్చేరు మండలం ఇస్నాపూర్ ముత్తంగి చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి బీఆర్ఎస్ పార్టీ యువ రాష్ట్ర నాయకులు మీరజ్ ఖాన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలతో సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో మెట్రో రైలును ఇస్నాపూర్ నుండి మియాపూర్ వరకు పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ పటాన్చేరు నియోజకవర్గంలో ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇస్నాపూర్ చౌరస్తాలో సంబరాలు జరుపుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మరియు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో మెట్రో రైలును మియాపూర్ నుండి ఇస్లాపూర్ వరకు పొడిగిస్తూ రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ ఈరోజు పటాన్చేరు నియోజకవర్గ పక్షాన ఈరోజు ఇస్లాపూర్ చౌరస్తాలో సంబరాలు జరుపుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా ఒకటే మేము చెప్తా ఉన్నాం, ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మాటలు చెప్పే పార్టీ కాదు, చేతులలో చూపించే పార్టీ. మరి గత నెల ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పటాన్చేరు విచ్చేసిన సందర్భంగా గూడెం మహిపాల్ రెడ్డి గారి వినతి మేరకు మెట్రో రైల్ని ఇస్లాపూర్ వరకు పొడిగించే ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ ఇచ్చిన నెల రోజుల్లోనే మంత్రివర్గంలో ఆమోదం తెలిపి ఇస్లాపూర్ వరకు మెట్రో లైన్ పనులను ప్రారంభించడానికి చర్యలు చేపట్టడం నిజంగా ఇది సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా ఈ మెట్రో రైలు సాధన కోసం ప్రత్యేక కృషి చేసినటువంటి గూడెం మహిపాల్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క మెట్రో రైలు ఇస్లాపూర్ వరకు విస్తరించేందుకు సహకరిస్తున్నటువంటి జిల్లా మంత్రి హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, మరి మనందరి ప్రియతమ నాయకుడు అయినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రజలందరి పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇస్లాపూర్ గ్రామానికి పండుగ వాతావరణం రోజు. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్లో మియాపూర్ నుంచి ఇస్లాపూర్ వరకు మెట్రో లైన్ శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారికి, మరి జిల్లా మినిస్టర్ హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి, ప్లస్ స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, గత నెలలోనే ముఖ్యమంత్రి గారు హామీ చేయడం జరిగింది. ఒక నెల రోజుల్లోనే ఇస్లాపూర్కి మెట్రో లైన్ రావడం మా ఇస్లాపూర్ ప్రజలు చేసుకున్న అదృష్టం అనుకోవాలి. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఇస్లాపూర్ గ్రామ ప్రజల మీద ఇచ్చిన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా మర్చిపోమని మా ఇస్లాపూర్ గ్రామం తరఫున ముఖ్యమంత్రి గారికి, మరి మంత్రివర్గాలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతాం.